దగ్గర జనాభా బగ్గా తగ్గుతున్నది. చాలా మంది ఒక్కళ్ళనే కంటున్నారు. ఇట్లయితే రాబోయే రోజులలో జనాభా తగ్గిపోతుంది కాబట్టి జనాభా పెరిగేటందుకు ఇప్పటి సందే నడుం కట్టాలి. దానికోసానికి ముగ్గురు పిల్లల్ని కంటే 30,000, నలుగురు పిల్లల్ని కంటే 40,000 రూపాయలు ఇచ్చే కొత్త పథకాన్ని షురూ చేస్తామని మొన్నట్ల చంద్రబాబు సార్ చెప్పిండని మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇక దీని మీద ఇవాళ మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు గిట్లా మాట్లాడుకొచ్చిండు. బాబు పెళ్లి కాని యువకులందరూ కూడా 30,000 ఇస్తాడు మూడో పిల్లని కానండి, 40,000 ఇస్తాడు నాలుగో పిల్లని కానండి. నేను మాత్రం ఒకనే గంట, మా అబ్బాయి మాత్రం ఒకనే గంటాడు. ఏంది ఇది? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకనే గంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకనే గంటాడు. ఈ ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే గంటాడు. రాసుకోండి, రేపు వాళ్ళ ఆస్తులు మాత్రం చెదరకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం దెబ్బతినకూడదు. మీరు మాత్రం పెళ్ళైన కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు ఇద్దరు కంటే ఇంకోళ్ళు కానీ 30,000 ఇస్తాడు. బాబో జీవితాంతం బతకొచ్చు. మీ అబ్బాయిని పుట్టారు జీవితాంతం బతకొచ్చు. ఆయన్ని ఎంబీబీఎస్ కూడా చదివించవచ్చు 30,000తో. అర్థమైందా? 40,000 ఇస్తాడు నాలుగో పిల్లల కంటే. ఇక చూసుకోండి, ఇక 40,000 పెట్టి అమరావతిలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు. వాయమ్మనే మామూలుగా అరుచుకుంటలేడు కదా అంబటి సారు. నవ్వుకుంటేనే గట్టిగానే వేసుకుంటున్నాడు. అయినా అంబటి సార్ అన్న దాంట్లో కూడా కొంతవరకు వాస్తవం ఉన్నదనుకోండి. చంద్రబాబు సార్ అంటే ఆ కాలాన జనాభా నియంత్రణ కోసం ప్రచారం చేసిండు కాబట్టి ఒక్కల్ని అన్నాడు అనుకుందాం. కానీ చంద్రబాబు కొడుకు నారా లోకేష్ అన్న కూడా ఒక్కల్నే అన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాలు ఇట్లా విమర్శలు చేయబట్టే చంద్రబాబు సారు రూల్స్ గురించి చెప్తాడు గాని రూల్స్ పాటియడని ఓ రేంజ్ లెడ్డిస్తున్నారు. లీడర్ అంటే ఆచరించి చూయించాలే గాని మందికి మాత్రమే నీతులు ఎప్పుడు కాదని అంటున్నారు. ఇద్దరు కంటే లేదు, ముగ్గురు కంటే 30, నలుగురు అంటే 40, 5 కంటే 50. ఏంది ఏలం పాట? పిల్లలు కంటానికి ఏలం పాట. నువ్వు మాత్రం ఒకనే కంటావు, మీ అబ్బాయి మాత్రం ఒకనే కంటాడు. ఏంది ఇది నీకు ఆదర్శం? చంద్రబాబుకు ఇట్లా చెప్పే హక్కే లేదసలు. ఆర్థిక స్తోమత బాగున్నోళ్లే పిల్లలు పెంచుడు కష్టమై ఎక్కువ మందిని గంటలేరు. ఇక చంద్రబాబేమో కనండి అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యిండు అంబటి రాంబాబు సారు. చంద్రబాబు సారు ఎక్కువ మందిని కనుమంటే పిల్లల్ని పెంచడానికి చదివియడానికి అడ్డగోలు ఖర్చులు పెట్టాల్సి వస్తున్నది. ఎక్కువ మందిని కంటే చాలా తక్లీఫ్ ఉంటదని పంకపాటి లీడర్లు అంటున్నారు. మొత్తానికైతే ఏపీలో జనాభా పెంచేదాని మీద కూడా పెద్ద చర్చనే అవుతున్నది పోన్రి.